హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు పండు మిర్చి గోంగూర పచ్చడి అండి. చాలా బాగుంటుంది. మనం చింతపండు పండు మిర్చితో పెడతాము, అలా కాకుండా గోంగూరతో పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఒక్కసారి పెట్టుకుంటే మనకు సంవత్సరం రోజులు అయితే నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. దానికోసం ఇక్కడ నేను ఒక పావు కిలో పండుమిర్చి తీసుకున్నానండి. పండుమిర్చి అనేది ఎండినట్టు లేకుండా మంచిగా ఫ్రెష్గా ఉండాలి. అలాంటి పండుమిర్చి తీసుకొని వీటిని తొడియాలు తీయకుండానే నీట్గా కడుక్కొని ఒక పొడి క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. అప్పుడే మనకి తడి అనేది అస్సలు ఉండదు. తడి అస్సలు ఉండద్దు. తడి ఉండడం వల్ల మనకు పచ్చడి అనేది పాడైపోయింది. అందుకోసమనే తొడియాలు తీయకముందే కడుక్కోవాలి. ఇలా కడుక్కొని అన్ని తొడియాలు తీసుకోవాలి. చూడండి, ఇలా తొడియాలు తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికోసం పావు కిలోకి నేను పెద్ద సైజు కట్టలు 3 కట్టలు గోంగూర తీసుకున్నానండి. వీటిని ఆకులుగా నీట్గా ఒలుచుకొని ఒక 2-3 సార్లు నీట్గా కడుక్కొని ఇసుక అనేది ఏం లేకుండా దీన్ని కూడా ఒక పొడి క్లాత్ మీద ఒక గంట సేపు ఆరబెట్టుకోవాలి. లేదంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చండి. పావు కిలోకి 3 కట్టలు, పెద్ద కట్టలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని చిన్న మంట మీద మంచిగా దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కూడా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. గోంగూర ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. నేను వేసి ఈ గరిటెతోటి ఒక 4 లేదా 5 గరిటెల ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం కడిగి నీట్గా పెట్టుకున్న ఈ గోంగూరను వేసుకోవాలి. గోంగూరలో తడి అనేది ఎక్కడ ఉండొద్దండి. మీరు ఎండలో ఆరబెట్టుకున్నా లేదంటే 1 గంట 2 గంటల సేపు పొడి క్లాత్ మీద ఆరబెట్టుకున్నా సరిపోయిద్దండి. ఇలా వేసుకొని గోంగూరని చిన్న మంట మీద ఒక 5 to 10 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ గోంగూర పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వచ్చేసింది కదా గోంగూర. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకు అంత బాగా పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి. చూడండి, చక్కగా ఇలా ఫ్రై చేసేసుకొని మొత్తం దీన్ని కూడా చల్లార్చుకోవాలండి. పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని మనం మిక్సీ పట్టుకోవడానికి కొంచెం కట్ చేసుకుంటే మనకు త్వరగా మెదుగుతాయండి. మిక్సీలో ఇలా పొడవుగా వేయకుండా ఇలా 3 ముక్కలుగా కట్ చేసుకోండి. పండుమిర్చి అనేది ఎండినట్టు ఉండకుండా బాగా ఫ్రెష్గా ఉంటేనే పచ్చడి బాగుంటుందండి. అన్నీ ఇలా కట్ చేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఉప్పు వచ్చేసి నేను పావు కిలో తీసుకున్నాను కదండి పండుమిర్చి. ఉప్పు వచ్చి పావు కిలోలో సగం ఉప్పు వేసుకోవాలండి. అంటే 250 గ్రాములో సగం ఉప్పు వేసుకుంటే మనకు 60 గ్రాముల వరకు ఉంటుందండి. ఉప్పు వేసుకుంటే పావు కిలోకి కరెక్ట్గా సరిపోయింది. ఇలా వేసుకొని ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో చిన్న సైజు వెల్లుల్లి ఒక 2 వేసుకోవాలండి. పొట్టు తీయకుండా డైరెక్ట్గా అలా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మెంతులు జీలకర్ర కూడా పొడి చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న గోంగూర ఇవన్నీ వేసుకొని ఫైన్గా ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా పట్టొద్దండి. మీకు కొంచెం మెత్తగా కావాలంటే మనం తాలింపు వేసుకునేటప్పుడు కొంచెంగా మెత్తగా పట్టుకుంటే బాగుంటుంది. ఇలా ఫైన్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఉంటేనే బాగుంటుంది గోంగూరకి. ఇలా పట్టుకొని ఒక బౌల్లో తీసేసుకోండి. ఇలా బౌల్లో తీసుకొని ఒక 2 డేస్ వరకు బయట ఉంచేసుకొని పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మనకు 2 డేస్కి మిర్చి అనేవి పండు మిర్చి మనం పచ్చి వేసాం కాబట్టి కొంచెం మగ్గుతుంది. అప్పుడు టేస్ట్ అనేది ఒక 2 రోజులు మగ్గడం వల్ల బాగుంటుంది. నేను 2 డేస్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనకు ఎంత కావాలో అంత తాలింపు వేసుకొని మొత్తమైనా వేసుకోవచ్చండి. కానీ మొత్తం వేసుకుంటే బాగోదు. కొంచెం అప్పటికప్పుడు వేసుకొని తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక గాజు సీసాలో పెట్టుకొని మనం నిల్వ చేసుకుంటే మనకు సంవత్సరం మొత్తం ఉంటుందండి. బయట అయినా ఉంటుంది, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు ఆ కలరు టేస్ట్ అనేది పక్క అలాగే ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల కలర్ అనేది అస్సలు మారకుండా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని నేను ఈ కొంచెం తాలింపు వేసి చూపిస్తానండి. గాజు సీసాలో పెట్టుకుంటేనే మనం పచ్చళ్ళు అనేది నిల్వ ఉంటుంది. లేదంటే జాడీలో అయినా పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ వాటిల్లో కన్నా గాజు వాటిల్లో జాడీలలో పెట్టుకుంటే పచ్చళ్ళు నిల్వ అనేది ఎక్కువ రోజులు ఉంటాయి. ఇప్పుడు నేను ఈ పచ్చడి తాలింపు వేస్తాను. మీకు కావాలంటే కొంచెం మెత్తగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసము ఒక 2 లేదా 3 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోండి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని తీసేసుకొని ఇప్పుడు పచ్చడి వేసుకోవాలండి. మీకు కొంచెం మెత్తగా కావాలి అంటే తాలింపు వేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోండి.
లేదు ఇలాగే కావాలి అనుకుంటే డైరెక్ట్ వేసుకోవచ్చు అండి. మరి మెత్తగా ఉంటే బాగోదండి పచ్చడి. గోంగూర పండుమిర్చి ఇలా ఉంటేనే చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని తాలింపు వేసుకొని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే అసలు స్వర్గం ఎక్కడో లేదండి, ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుందండి. అంత టేస్టీగా అంత బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారకారంగా కమ్మగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మామూలు పండుగారం కంటే ఇలా గోంగూర పెట్టి చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.